హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో పాతకాలం నాటి ధనియాల పొడి ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. దానికోసం ఇక్కడ నేను ఒక 50 గ్రామ్స్ ఎండుమిర్చి, 150 గ్రామ్స్ వచ్చేసి ధనియాలు. ఎండుమిర్చి బాగా స్పైసీగా ఉంటే ఈ విధంగా డబుల్ క్వాంటిటీ ధనియాలు, ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ, ఒక 2 స్పూన్స్ వచ్చేసి జీలకర్ర, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. అన్నీ ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బ, అలాగే చింతపండు వేసి దోరగా వేయించుకోవాలండి. అలాగే ఎండుమిర్చి కూడా లైట్గా డ్రై రోస్ట్ చేస్తానన్నమాట. నేను ఇక్కడ అన్నీ ఆ విధంగా డ్రై రోస్ట్ చేసుకొని రుచికి సరిపడా 1 స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరగ్గా వేసుకోవడమేనండి మిక్సీ. అంతే, మనకి ఈజీ అండ్ టేస్టీ ధనియాల పొడి అనేది రెడీ అయినట్లే అనమాట. ఇక్కడ ఫైనల్గా నేను కొంచెం ఇంగువ అయితే ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ ధనియాల పొడి వేసుకొని తింటే మనకైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి పాతకాలంలో, అమ్మమ్మల నాటి కాలంలో డెలివరీస్ అయినప్పుడు అలాంటి టైంలో మనకి ధనియాల కారం అనేది ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు కదా. థ్యాంక్ యూ.